కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో పలు మండల కేంద్రాలలో గురువారం వివిధ పార్టీ కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మల రామారం, మోటకొండూరు మండల కేంద్రాల్లో గురువారం వివిధ పార్టీల కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట గోశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కార్మిక సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో చేశారు. కార్మికుల ఆందోళనకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్మిక విభాగాలు మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు యాదగిరిగుట్టలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన విధానాలను సవరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిపిఐ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. జరిగే దేశవ్యాప్త సమ్మెను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికుల ఐక్యత నశించాలి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి రద్దు చేయాలి. పార్లమెంట్ లో వ్యవసాయ ఇవ్వాలి. కార్మికుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను